అమెరికాలో స్థిరపడిపోయారు. ఇక లేట్ చేస్తే లాభం లేదని డిసైడ్ చేసుకున్నాం. అమ్మాయికి జాబ్ చూశారు, అక్కడ వీసా కూడా రెడీ అయ్యింది. అతను వెళ్తానంటే అతను కూడా రెడీ చేశాం. కాదు ఈ ముసలమ్మ చూసుకుంటూ ఇక్కడే ఉంటానంటే ఇవో డైవర్స్ పేపర్. అమ్మాయితో పాటు అమెరికా వెళ్తానంటాడు. ఈ విడాకుల కాగితాన్ని సంతకం పెడతాడో అతని ఇష్టం. ఇప్పుడే సంతోషం అది మా అందరిని ఎవరో వచ్చారు. వచ్చి ఏమోయా బాగున్నారా? జస్ట్ 2 minutes. ఏంటా 2 minutes? మేము వస్తున్నామో తెలుసు, ఎన్నింటికి వస్తున్నామో తెలుసు, ఎందుకు వస్తున్నామో తెలుసు. నీ భార్య కరణించిన మామ నీ జీవితాలకు సంబంధించిన ముఖ్య విషయం మాట్లాడడానికి వస్తుంటే మమ్మల్ని రమ్మని చెప్పి ఏంటైనా చేస్తున్న పని బట్టలు ఉతుకుతున్నావా? చీరలు నాన్న, వాళ్ళ అమ్మ చీరలు అనుకుంటా. నీ అమ్మ పీది బట్టలు ఉతుకుతున్నావా? అవును మావయ్య, మా అమ్మ పీతి బట్టలేదు, ముసలిది కదా, తొందరగా కదలలేదు, బట్ట చెడిపోయింది. సిగ్గు లేకపోతే సరే. అదేంటి అలా అలాంటి పని మనిషి రాలేదు, తన ఉతుక్కోలేదు, మరి నేను ఉతకపోతేలా? ఉతుక్కో. నీ అమ్మ పీది బట్టలు, ఊళ్ళో వాళ్ళ మైల బట్టలు అన్ని ఉతుక్కుంటూ కూర్చో. నీకు అమెరికా అక్కర్లేదు, పెళ్ళం అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, ఉతుక్కుంటూ కూర్చోవా, కూర్చో. అదేంటి మావయ్య అలా అంటారు? చిన్నప్పుడు నాకు జబ్బు చేసి నా బట్టలు చెడగట్టుకుంటే అన్నం తినే చేత్తో లేచొచ్చి నా ఒడ్డి కడిగి నీళ్లు పోసి పౌడర్ అతి క్షణాల్లో నన్ను అందంగా తయారు చేసి తెగ మురిసిపోయింది. ఎన్ని వందల సార్లు చేసిందో అలా. ఇప్పుడు ఒక్కసారి అది కథ లేకపోతే చేస్తున్నా. ఈ ముసిల్ది నాకు ఎన్ని చేసిందని, ఎన్ని నేర్పిందని. నాకు తలదువ్వుకోవటం నేర్పింది, కట్టిపు సంబాంబుని కనిపెట్టింది. ఎవరు? మీ అన్నే కాదు, ఒక అమ్మ. గెలీలియోని కన్నా అమ్మ, న్యూటన్ని కన్నా అమ్మ, ఐన్స్టీన్ని కన్నా అమ్మ, బుద్ధుడిని కన్నా అమ్మ, జీసస్ని కన్నా అమ్మ, మహమ్మద్ని కన్నా అమ్మ, ఆదిశంకరుని కన్నా అమ్మ, అంబేద్కర్ని కన్నా అమ్మ, మార్క్స్ని కన్నా అమ్మ, మహాత్ముని కన్నా అమ్మ. అమ్మ అమ్మంటే వేదం, అమ్మంటే బైబిల్, అమ్మంటే ఖురాన్, అమ్మంటే పుట్టుక, అమ్మంటే సంస్కృతి, అమ్మంటే నాగరికత, అమ్మంటే ప్రేమ, అమ్మంటే మమతల బంధం, అమ్మంటే సృష్టి, అమ్మంటే సంపద, అమ్మంటే నిజం. నిజాన్ని మర్చిపోవటం అంటే మన అస్తిత్వాన్ని మనం మర్చిపోవటం. మానవ సృష్టి ఏర్పడిన దగ్గర నుంచి సంపాదించుకున్న విజ్ఞానాన్నంతా బిడ్డ రూపంలో తన గర్భంలో నిక్షిప్తం చేసుకుని తర్వాత తరాలకు అందించే మహత్తరమైన మూర్తి అమ్మ. వృద్ధాప్యం అనేది మనుషుల పట్ల శాపం కాకూడదండి, అది ప్రకృతిబద్ధంగా జరిగే పరిణామం. దాన్ని గౌరవించాలి మనం. సరళ, నువ్వు అమెరికా వెళ్ళాలి అనుకున్నావు, అది నీ ఇష్టం. నీ ఇష్టాన్ని నేను ఎప్పుడు కాదు. ఆ డైవర్స్ పేపర్స్ ఎలా ఇస్తే సంతకం పెట్టిస్తాను. తను మారడమ్మా, మారడు.
సంతకం పెట్టాం. అమెరికాలోనూ మరే ఇతర దేశంలోనూ ఉండదండి. అమెరికన్ డాలర్లకి, జపాన్ యెన్లకి, ఇండియన్ రూపాయలకి ఇంత 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 అని ఒక నిర్దిష్టమైనటువంటి వెల ఉంటుంది. కానీ వెలంటూ లేని, వెలకట్టలేని ఒక విలువైన మహోన్నతమైన సంపద అండి కన్నవాళ్ళని. బ్రహ్మయ్య గారు పుట్టుగుడ్డులైనటువంటి తల్లిదండ్రులను కావిడిలో మోసుకుంటూ చూసినటువంటి శ్రావణ కుమారుడనే మునిబాలుడి చరిత్రని తను మాంసం అమ్ముకునే కటికవాడైనా సరే అమ్మా నాన్నల్ని ఉయ్యల్లో పసిపాపల్లా సాగినటువంటి ధర్మయోధుడనే కటికవాడి చరిత్రని మనకు అందించినటువంటి ఒక సుసంపన్న సాహితీ సాంస్కృతిక సంపదకు వారసులం అండి మనం. అది మన భారతీయ సంపద, అది మన సంపద. రమయ్య గారు లక్షలు కోట్లు ఖర్చు పెట్టి కట్టించే వృద్ధాశ్రమాలు కాదండి వాళ్ళకి కావాల్సింది. తల్లిదండ్రుల్ని, అమ్మాయిని, అయోగ్యుల్ని, అనాథల్ని ఇలా గుండెల్లో దాచుకుని ప్రేమగా చూసుకున్నటువంటి హృదయాశ్రమాలు కావాలి.